మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరూరు శ్రీహరి. కోటిపల్లి శివారు కుమ్మరసావరం గ్రామస్తులు మేము. కానీ ఈ గండి విషయంలో 20 సంవత్సరాలుగా ఇసుక మూటలు కర్రలు తప్ప ఏ పని అవ్వట్లేదండి. ఇది చాలా భయంగా ఉంటున్నాం రాత్రులు. ఇది కనీసం ఆగస్టు నెల వరకు కూడా ఈ గండి ఎలా ఉంటుందని మాకు ప్రాణాలతో భయంతో బతుకుతున్నాం. మీరు త్వరగా సుభాష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు దీని మీద శ్రద్ధ తీసుకుని మా ప్రాణాలని, మా ఆస్తుల్ని, మా ఇళ్ళని కాపాడతారని మేము దీని విషయమే. ఎంతమంది ఉంటారండి మీ ఊరు మొత్తం? మా ఊరు గ్రామం అంటే మా గ్రామంలో 100 మంది ఉన్నామండి. తర్వాత పక్కన హరిజనపేట కూడా మాకు సపోర్ట్ ఉంది, పక్కనే ఉందండి. ఈ 2 గ్రామాలకు సంబంధించి ఈ చివరి ఉన్నామండి ఊళ్ళో కాకుండా. దీంతో కోడిపిల్లి లేదండి. దీనివల్ల నష్టపోయే గ్రామాలు ఎన్ని ఉంటాయండి? దీనివల్ల నష్టపోయే గ్రామాలు దాదాపు కాకినాడ వరకు నష్టపోతాయండి. కాకినాడ వరకు ఇదంతా పల్లవండి, ఇదే మేరక. ఆయన చేత ఇక్కడ నుంచి కాకినాడ వరకు కూడా ఇంక ఏది కూడా ఆగదండి. మళ్ళీ మీరు అంతవరకు కూడా ఏం చూడక్కర్లేదు. దీని విషయం మాత్రం ఇక్కడ ఇంతవరకు జరిగింది అలాగే సుభాష్ గారు దీని మీద. అందులోకి ఇది బాగా భయవేత్తం ఒకటండి. దీనికి లారీ సర్వీస్ ఎక్కువ అండి, ఇసుక లారీ సర్వీస్ ఎక్కువ. దాని ప్రకారం వన్ సైడు ఇది చిన్న కారు వెళ్ళేది రోడ్డు తప్ప ఇది దీని మీద ఎక్కువ బరువు వెళ్ళి రోడ్డు కాదండి. అలాంటిది ఇది ఎక్కువ లారీల వల్ల కనీసం ఎంతవరకు దారుణంగా ఉండదండి అంతవరకు దారుణంగా ఉందండి ఈ గట్టు. మీరు మాత్రం ప్రభుత్వ దృష్టిలో మాత్రం దీన్ని పెట్టి మాకు త్వరగా ఇది పూర్తి చేయమని కోరుతున్నాం. నా పేరు చీకట్ల రాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగారం మండలం కోటిపల్లి గ్రామం. ఈ 20 సంవత్సరాలుగా ఇక్కడ కుమ్మరసావరం వద్ద ఎప్పుడూ కూడా ఈ ఇసుక బస్తాలు వేయడం జరుగుతుంది. ఈ ఘాటు కొట్టుకుపోవడం జరుగుతుంది, ఎప్పుడు చూసినా కొట్టుకుపోతుంది. దీని మీద మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రజలు చాలా భయంగా ఉన్నారు, ఇబ్బందిగాని. అదొకటి. మళ్ళీ దీని సమస్యను కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ద్రాక్షారామ మీటింగ్లో సీఎం గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. అప్పుడు సుభాష్ గారికి కూడా మేము ఇంటిమేషన్ చేసాం, ఇలా ఉందండి ఇక్కడ పరిస్థితి, ఆ రోజు మీరు ఖచ్చితంగా చేసి పెట్టాలి, ఇక్కడ ప్రజలు చిన్నాభిన్నం అయిపోయి ఉన్నారు, గుండెలు ప్రాణాల్లో అరిచేతిలో పెట్టి బతుకుతున్నారు ఇక్కడ ప్రజలందరూ. చుట్టుపక్కల గ్రామాలు కూడా భయాందోళన చెందితే దీనివల్ల ఏంటంటే దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా మొన్న మంత్రి గారు కూడా సీఎం ఆఫీస్లో దీని గురించి మాట్లాడడం జరిగింది. దీని మీద ఏంటంటే శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ఆయన కూడా చాలా ఇదిగా ఉన్నారు, ముందుగా ఉన్నారు. అదేంటంటే ఇప్పుడు ఫ్లడ్ వస్తాం కారణంగా ఇప్పుడు దగ్గరగా వచ్చింది, 2 నెలలు అయింది కాబట్టి ఎలక్షన్ ఫ్లడ్ వచ్చేసింది. దీని మీద అందాక ఇసుక బస్తాలు ఇవన్నీ వేయించడం జరుగుతుంది. ఆయన దీని మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామంలో సేవా సమితి ఉంది, ఈ గ్రామానికి సుభాష్ గారికి సేవా సమితి ఉంది. ఇక్కడ మాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాల చేతిలో పెట్టి ఆడోళ్ళు కానీ మొత్తం చుట్టుపక్కల గ్రామాలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఏంటంటే శాశ్వతంగా దీనికి పరిష్కారం చేయాలని కోరుతున్నాం. కోటిపల్లి శివరం కుమ్మరసావరం. ఇక్కడ మేము చాలా బాధపడుతున్నామండి, ఏటుగట్టు ప్రమాదంలో ఉన్నామండి. అందుకు కనుక మీరు ఏటుగట్టు ఎలా చేస్తారో వచ్చి మీరు చూడాలి. మాకు హామీ ఇచ్చారు, ఎంతమంది మంత్రులు ఇచ్చినా మాకు ఏమీ జరగలేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ సుభాష్ గారు మీకు చేస్తామమ్మా ఎంత కాదన్నారు. మరి ఎలా చేస్తారన్నది మీరు చేసి చూపించండి. ఇసుక కర్రలో ఇలాంటివి వేసినా ఒకటే అండి, వేయకపోయినా ఒకటే. మొత్తానికి బెజ్జి పడిపోయినట్టు ఉందండి. మొత్తానికి ఇప్పుడు ఏమి లేదండి, గండి కొట్టేసేలాగా ఉందండి. అందుకని నీరు పైకి వచ్చేస్తుంది, గండి కొట్టేసేలాగా ఉందండి. పిల్లలతో మేము ప్రాణాలు చేతులతో పట్టుకుని పిల్లల్ని ఏం చేయాలి ఎలాగా అని మేము భయంగా ఉన్నామండి. అదండి సుందరపల్లి పాయింట్లో ఒక చోట వర్క్ జరుగుతుందండి. ఇది ఈ యొక్క నదీ ప్రవాహం వలన గట్లు పలచబడిన వలన ఇక్కడ ఒక చోట కోళ్ళ చోట కూడా బలహీనపడిన గట్లని పటిష్టపరుస్తున్నామండి. ఇవి తాత్కాలిక జరిగే ఏర్పాట్లు. తర్వాత ఇన్ ఫ్యూచర్లో కలెక్టర్ గారు కూడా మనం వచ్చి చూసి మరి కొత్తగా ఎస్టిమేషన్ తర్వాత రేపు సమ్మర్లో పర్మనెంట్ స్ట్రక్చర్ అవి చేస్తామన్నారు. ప్రస్తుతానికి తాత్కాలిక అనుమతులు జరుగుతున్నాయి 2 చోట్ల కూడా. ఒకటి సుందరపల్లి పాయింట్ ఒకటి, రెండోది కోళ్ళ పాయింట్లో ఒకటి. ఇదే విషయం మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగిందండి. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉందండి. ఆర్డీ గారు కూడా తెలియపరిచాము.